కొంతమంది ఆటో డ్రైవర్ మీద పడి ముష్టి ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. కొద్దిమంది ఆటో ఎక్కి మీకే బాబు చంద్రబాబు గారి గవర్నమెంట్ 15,000 రూపాయలు ఇస్తుంది, అసలు ఎందుకు మీ ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అవసరం అంటారా? ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు సంపాదిస్తున్నారుగా, మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు మీకు డబ్బులు ఇవ్వటం అని చెప్పి ఈ ఎదవసోళ్ళు చెప్తూ ఉన్నారు కొంతమంది పనికిరానటువంటి పోరంబోగ్గాళ్ళు చాలా ఎటకారంగా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, అసలు 15,000 ఎవరికి ఇస్తున్నారో ముందు ఈ అడిగేటువంటి వాళ్ళకి తెలుసా? కొంతమంది పద్ధతిగా అడుగుతున్నారు, వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం వాళ్ళకి చెప్తున్నారు. కానీ ఎటకారంగా పోరంబోకుల్లాగా అడిగేటువంటి వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి ఇవ్వటం అవసరమా అని చెప్పి అనేటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి సమాధానం జాగ్రత్తగా వినండి. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో 15,000 ఇది అందరికీ రావు. అర్థమవుతుందా? ఇది ఎవరికి వస్తాయి అనంటే, ఆటో సొంతదయ్యి ఆటో వాళ్ళ పేరు మీద ఉండాలి అంటే, ఇప్పుడు ఈ ఆటో నా పేరు మీద ఉండాలి, నాకు బండి కాగితాలన్నీ ఉండాలి, దాని మీద నాకు ఎటువంటి కేసులు ఫైన్లు ఉండకూడదు, అవన్నీ క్లియర్ చేసినటువంటి వాళ్ళకే ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి 15,000 రూపాయలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆటో నా పేరు మీద లేదు, ఆ 15,000 నాకు రావు, అంతే, అయిపోయింది సినిమా, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఒక 100 మంది ఆటో డ్రైవర్లను మీరు చూడండి, అందులో 50% మంది అద్దె ఆటోలు తోలుతారు. అంటే రోజుకి 300, 400, 24 గంటలకు అద్దిచ్చి ఆటో తోలుతూ ఉంటారు. వాళ్ళకు ₹1 రావు. ఒక 30% మంది నాలాగా ఫైనాన్స్లో కొనుక్కుంటారు ఏజెంట్స్ దగ్గర. ఆ ఫైనాన్స్ మొత్తం తీరిన తర్వాత ఆటో ఆ ఏజెంట్ పేరు మీద నుంచి నా పేరు మీదకి నేను ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అంటే, వాళ్ళ పేరు మీద కూడా ఆ బండి ఉండదు కాబట్టి ఫైనాన్స్లో ఆటో తీసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ పేరు మీద లేనటువంటి కారణంగా అది రాదు ఆ 15,000. మరి ఎవరికి వస్తాయంటే, మిగిలినటువంటి ఆ 20-30% మంది సొంత బళ్ళు అయ్యుండి ఆ బళ్ళు కూడా వాళ్ళ పేరు మీద ఉండి ఫిట్నెస్ మొత్తం కరెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళకి పడితే ఆ 15,000 పడవచ్చు. మరి మధ్యలో మీ ముష్టి ఏడుపునేంట్రా బాబు, ఆటో డ్రైవర్కి 15,000 ఎందుకు, మేమేమైనా ఇయ్యమన్నామా? అరే, ఈ ఫ్రీ బస్ అన్న దాని మూలంగా మా జీవన బ్రతుకు పోతుంది, మేము బ్రతకటానికి ఇబ్బందిగా ఉంది, ఈ ఫ్రీ బస్ అన్నది తీసేయండి, లేకపోతే ఫ్రీ బస్ అన్నది ఎందుకు కొంతమందికి మాత్రమే కేటాయించండి, స్కూల్, కాలేజెస్, జాబ్స్ పర్పస్ మీద వెళ్ళేటువంటి వాళ్ళకని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతున్నారు తప్ప, మాకు నెలకు 15,000 ఇచ్చండి. బండికి బోర్ వస్తే 25,000 అవుతాయి, టాపుల సీట్లు కుట్టించాలంటే 10,000 అవుతాయి, టింకరింగ్ పని చేయించాలంటే 10,000 అవుతాయి. ఇలా ఏ రిపేర్ ఆటోకి వచ్చినా కానీ వేలే అవుతాయి. అర్థమవుతుందా? బండికి ఈఎంఐ ఎంత కట్టాలో తెలుసా? ఒక్కొక్క బండికి వచ్చేసి ఒక్కొక్క డ్రైవరు 12,000, 15,000, 10,000 నుంచి కట్టాలి. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఒక నెల ఈఎంఐకి సరిపోతాయేమో, అంతే. ఆటోవాడి జీవితాలు ఏమీ ఉద్ధరించరు ఎవరు వచ్చినా కానీ. కాబట్టి అనవసరమైన సొల్లు వాగకుండా ముందు విషయం కనుక్కొని ఆ తర్వాత మీద ఆటో డ్రైవర్ల మీద జోకులు ఎద్దురు కానీ, ఓకేనా?